బెస్ట్ 15 అంటే ఒక ఎమోషన్ సార్. 'ఖడ్గం' సినిమా అవును. చూడంది ఎవరు? టీవీ పెట్టుకొని 'ఖడ్గం' సినిమా చూసి అవును. ఎక్కడ స్టార్ట్ అయింది సార్ మీకు ఈ 'ఖడ్గం'? ఒకసారి అప్పుడు ఆ టైంలో ఏదో పని మీద ఓల్డ్ సిటీకి వెళ్తే సైకిల్ షాప్ ఏదో దాంట్లో ఒసామా బిన్ లాడెన్ ఫోటోగ్రాఫ్స్ పెట్టున్నాయి. కాస్టింగ్ కూడా సార్ అంటే ఈ ఆర్టిస్టులను పెట్టుకోవాలి. ఎవరైతే ఇప్పుడు రవితేజ గారు అవ్వచ్చు, శ్రీకాంత్ గారు, హీరోయిన్స్ అవ్వచ్చు. మామూలే కదా ఇప్పుడు అందరూ నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు. ఈ సినిమాలో పెద్ద పేరు తెచ్చుకున్న హీరోలు కూడా ప్రెజెంట్ చాలా సినిమాలు చేస్తున్న పేరు చెప్పను. ఆ హీరోతో కొంచెం గ్యాప్ వచ్చింది. అలాంటి మనం ఆడుకోవడం అనవసరం. సార్ 'గోవిందుడు అందరి వాడేలే' అంటే అన్నయ్య చిరంజీవి గారు ఆయనతో సినిమా అన్నప్పుడు చిరంజీవి గారే రామ్ చరణ్ గారు రిఫర్ చేసి చరణ్ అయితే బాగుంటుంది ఈ సినిమా. నా అలాగే ఉంటాను, నేను చరణ్తోనే పట్టుకెళ్ళాను. అంటే మిస్ఫైర్ ఎవరైనా హిట్ అవుద్దని మిస్ఫైర్ అవ్వలేదు, అది యావరేజ్ అండి, అబవ్ యావరేజ్ ఫిల్మ్ అయింది, సూపర్ హిట్ అవ్వదు. అంతకుముందు ఉన్న చరణ్ సినిమాల కంటే బెటర్ అయింది. 'మురారి' పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది, చాలా పెద్ద కలెక్షన్స్ ఇచ్చాయి. 'ఖడ్గం' కూడా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హోప్స్. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో గొప్ప దర్శకులు కృష్ణవంశీ గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అయితే 'ఖడ్గం' సినిమా రిలీజ్ మన ముందుకు రాబోతుంది October 18th. ఒకసారి ఆ సినిమా విశేషాలు మన కృష్ణవంశీ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నా సార్. ఎలా అనిపిస్తుంది సార్? 22 సంవత్సరాలు అవుతుంది మీ సినిమా దాదాపుగా. ఎలా అనిపిస్తుంది? 22 సంవత్సరాలుగా సినిమా ఫస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ January 26th, August 15th శాటిలైట్ ఛానల్స్లో అవును, 'ఖడ్గం' బాగా పాపులర్ అయింది, అందరూ బాగా చూశారు. అయితే ఈ 22 సంవత్సరాలు ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ మంది టీవీల్లో చూస్తున్నారు. వాళ్ళకు బిగ్ స్క్రీన్ మీద 'ఖడ్గం' ఎలా ఉంటుంది అనేది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మా అందరికి రోజు టీవీలో మేము సినిమా చూస్తూ ఉంటాం సార్. కానీ మీరు సినిమాలో బిజీ చాలా సినిమాలు తీశారు ఇప్పటిదాకా. కానీ మీకు రిమైండ్ చేసుకుంటే అప్పుడే 22 ఏళ్ళు అయిందని అనిపించింది సార్? అవును, డెఫినెట్గా అంత ఫాస్ట్గా టైం వెళ్ళిపోయింది. 22 సంవత్సరాలు అంటేనే కొంచెం అదే రకంగా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయింది సార్ మీకు ఈ 'ఖడ్గం'? ఒకసారి అప్పుడు ఆ టైంలో ఏదో పని మీద ఓల్డ్ సిటీకి వెళ్తే ఎగ్జాక్ట్గా అప్పుడు ఒక 1 year అయింది ఈ ఆల్-ఖైదా అటాక్స్ ఆన్ అమెరికా. సో మామూలుగా ఏదో పని మీద తిరుగుతూ ఉంటే ఒక ఆటో స్పేర్ పార్ట్స్ ఏదో షాప్ సరిగ్గా గుర్తులేదు, సైకిల్ షాప్ ఏదో దాంట్లో ఒసామా బిన్ లాడెన్ ఫోటోగ్రాఫ్స్ పెట్టున్నాయి. అక్కడ పెట్టుకుని ఉన్నాడు ఎవరో. ఇదేంటి కరెక్ట్ కాదు కదా అని అనిపించింది. ఆ తర్వాత చూస్తే రోడ్డు మీద ఒక ఆటోలో వెనకాల పర్వేజ్ ముషర్రఫ్ పాకిస్తానీ ప్రెసిడెంట్ పెట్టుకుని తిరుగుతున్నారు. అదేంటి మనకి వీళ్ళు ఫోటోగ్రాఫ్స్ ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ, ఇది కరెక్ట్ కాదు, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఇలా జరగకూడదు కదా, మన అనే ఒక ఫీలింగ్ ఫస్ట్ ఉండాలి కదా, తర్వాత కదా మిగతాయి అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ నుంచి స్పార్క్ స్టార్ట్ అయింది. దీని మీద ఒక సినిమా చేస్తే బాగుంటుంది, మన నేషనలిజం మీద, జాతీయ తత్వం మీద, దేశభక్తి మీద, దేశం గురించి ఎలా ఉంది, దేశంలో మనం ఇప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయి, మన ఇండియన్నెస్ ఎంత ఉంది, భారతీయ తత్వం అనేది ఎంత ఉంది, కానీ చాలా దాన్ని చెప్దామని ఆటల చుట్టూ కథ. కానీ ఈ సినిమా అంటే మీరు రాసుకునేటప్పుడు కానీ మీరు తీసే సీన్స్ కానీ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి సార్. అంటే దేశభక్తి, అటు సైడ్ పాకిస్తాన్, ఇండియన్స్. ఆ టైంలో సినిమా రిలీజ్ తర్వాత అప్పుడు ఏదో అంటే చిన్న డిస్టర్బెన్స్, మిస్అండర్స్టాండింగ్స్, సినిమా చూడని వాళ్ళు ఎక్కువ ఏదో అయిపోయింది ఏదో అనేసాడు అని చెప్పి కొంచెం ఏదో అలర్ చేశారు. ఒక 2-3 రోజులు అంతా, తర్వాత సబ్సిడీ అయిపోయింది. కానీ ఇది అప్పటి నుంచే ఉంటాయి సార్. అంటే సినిమాలు ఇప్పుడు ప్రజెంట్ ఏ సినిమాలు వస్తున్నా అంటే ఇష్యూలు జరుగుతుంటాయి. సినిమా ట్రైలర్లో చూసో టీజర్లో చూసే మొత్తం సినిమా చూడరు. డెఫినెట్గా సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఎమోషన్స్ మీద ప్లే చేస్తాం కాబట్టి ఎమోషనల్ రియాక్షన్సే ఉంటాయి. అవి ఒక్కోసారి గట్టిగా ఉంటాయి, ఒక్కోసారి ప్లెజెంట్గా ఉంటాయి, ఒక్కోసారి ఫన్నీగా ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇంత పెద్ద నా 'ఖడ్గం' సినిమా ఇంత పెద్ద హిట్ అవుద్ది అని? మీరు రాసుకునే రోజు అవ్వచ్చు, సినిమా రిలీజ్, ఏ సినిమా ఏ డైరెక్టర్ తీసినా హిట్ అవ్వాలని తీస్తాడు. అది ఆశ అందరికీ ఉంటుంది, ఏ ప్రొడ్యూసర్కి ఉంటుంది, యాక్టర్స్కి ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఉంటుంది, ఆల్ టెక్నీషియన్స్కి ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్కి ఉంటుంది, ఎగ్జిబ్యూటర్స్కి ఉంటుంది. సినిమా అనగానే మంచి హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలనే ఉంటుంది ఎవరికైనా సరే. ఆ జనరల్ ఫీలింగ్, కామన్ ఫీలింగ్. కానీ సార్ 'ఖడ్గంలో చూసుకుంటే లవ్ స్టోరీ,
లవ్ స్టోరీ, ఇండస్ట్రీ గురించి, తర్వాత దేశము, ఉగ్రవాదులు ఇవన్నీ చూపించారు. మళ్ళీ క్యాస్ట్లు, ముస్లిము, హిందూ. ఎలా సార్ అంటే ఈ థాట్ ఎలా స్టార్ట్ అయింది? చెప్పాను కదా అలాగే స్టార్ట్ అయిందని, నేషనలిజం సినిమా తీయాలని. అది ఓకే సార్, అంటే ఇందులో మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్న తర్వాత దాని తాలూకు కథ చేయాలి, మన తెలుగు సినిమా చేయాలి, దాంట్లో ఎంటర్టైనింగ్ ఉండాలి, ఎంగేజింగ్గా ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఎంతో కొంత చెప్పాలి. ఏ సినిమా అయినా సరే ఒక పాజిటివ్ థాట్ క్రియేట్ చేయాలి, రాంగ్ నోట్ ఇవ్వకూడదు అన్న దాని మీద ఖడ్గం సినిమా స్క్రిప్ట్ జరుగుతున్నప్పుడు ఎక్కడ తీయాలి అని అనుకున్నప్పుడు హైదరాబాద్ తీస్తే, హైదరాబాద్లో చాలా మిక్స్డ్ కల్చర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు ఈ సెగ్మెంట్స్ అన్నిటినీ అని దీంట్లోంచి కథ జరుగుతున్నగా ఫామ్ అయినాయి. కాస్టింగ్ కూడా సార్ అంటే ఈ ఆర్టిస్టులను పెట్టుకోవాలి, ఎవరైతే ఇప్పుడు రవితేజ గారు అవ్వచ్చు, శ్రీకాంత్ గారు హీరోయిన్స్ అవ్వచ్చు, అంటే కాస్టింగ్ కూడా ఎలా సెలెక్టింగ్ ఎలా సార్ అంటే మీ టీంతో? మామూలే కదా, ఇప్పుడు అందరూ నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు, అప్పటికే చాలా సంవత్సరాల నుంచి అందరితో పాటు ట్రావెల్ అవుతున్నాము. సో ఒక సినిమా క్యారెక్టర్ అని అనగానే టక్మంట కాస్టింగ్ అని కూర్చోగానే ఎవరైతే బాగుంటారు అంటే 2-3 ఆప్షన్స్ వేసుకుంటాను. నేనన్నా కదా ఏ సినిమాకైనా జరుగుతుంది మినిమం. అందులో ఎవరు బాగా చేయగలరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ముందు ఫన్ను, కామెడీ, రొమాన్స్ ఇవన్నీ చేస్తూ, ఫ్రెండ్షిప్ చేస్తూ, వాళ్ళతోటి కలిసి తిరుగుతూ, వాళ్ళని అందరినీ కంట్రోల్ చేస్తూ, అతనికి సడన్గా అతని తమ్ముడే ఒక పెద్ద టెర్రరిస్ట్ అని తెలిసి, లేదా తనని తక్కువ చేస్తున్నారు, తన మతాన్ని తక్కువ చేస్తున్నారు అని తెలిస్తే అతనితోటి ఇన్స్పెక్టర్ తోటి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కానీ ఇన్ని షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్ కరెక్ట్గా చేయాలి. కానీ ఎవరు చేయగలడని అనే దాని మీద ప్రకాష్ ఆబ్వియస్ ఇదైంది. అంటే క్యారెక్టర్ని క్యాచ్ చేయడం, క్యాచ్ పట్టుకొని వీళ్ళని ఎక్కడికెక్కడ కుదించేశారు సార్ ఆర్టిస్టులని. చెయ్యాలి కదా, అది డైరెక్షన్ పని. అది డైరెక్షన్ అంటేనే అది. సార్ కాంప్లిమెంట్స్ ఏంటి సార్ ఆ టైంలో బెస్ట్ కాంప్లిమెంట్స్ మీకు వచ్చినాయి? చాలా వచ్చినాయి, చాలా గొప్ప సినిమా అని చాలా వచ్చాయి. తర్వాత అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి, 22 ఏళ్ళుగా వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు టీవీలో వచ్చినా సరే ఇమ్మీడియట్గా నా ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో మెసేజ్లు పెడతా ఉంటారు, నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఇప్పుడు వెరీ నైస్. ప్రతి ఇయర్ ఆగస్టు 15 అంటే ఒక ఎమోషన్ సార్. ఖడ్గం సినిమా చూడండి ఎవరు, టీవీ పెట్టుకొని ఖడ్గం సినిమా చూసి మాకెప్పుడు అంటే మా అందరి ఇళ్లలో మీరు లక్కీ, ఐఎమ్ ఫార్చునేట్ అనాలి. మంచి కుదిరింది సినిమా. కానీ ఎలా ఉండేది సార్ ఆ టైంలో షూటింగ్స్ కానీ, అంటే టైమింగ్స్ ఎలా ఉండేవి ఆర్టిస్టులు? ఆ టైం ఈ టైం అంటే ఏం లేదు, మన షూటింగ్ ఏదైనా సరే 7 o'clock స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది. అయితే షూటింగ్స్ లాగే సార్. అప్పుడు ఈ డైరెక్టర్స్కి మీ టైంలో ఉన్న డైరెక్టర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ ఏమన్నా వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు యంగ్స్టర్స్, చాలా బాగా చేస్తారు. ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పోజరు బ్రహ్మాండంగా ఉంది. ఆడియన్స్కి కానీ, మేకర్స్కి కానీ, డైరెక్టర్స్కి కానీ, రైటర్స్కి కానీ, కెమెరామెన్కి కానీ చాలా గొప్పగా చేస్తున్నారు. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ టచ్ చేస్తున్నారు. ఇలాంటి సబ్జెక్ట్ మీద కూడా చేయొచ్చా అనిపించేలాగా చేస్తున్నారు. చాలా నేర్చుకోవాలి యంగ్స్టర్స్ దగ్గర నుంచి. సార్ సింధూరం, ఖడ్గం అలా అయితే అంటే రీసెంట్గా అప్పుడు ఆ టైంలో నిన్నే పెళ్ళాడతా అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు టచ్ చేశారు సార్ మీరు. ఎమోషనల్, ఫ్యామిలీ. కానీ కొన్ని సినిమాలు కృష్ణవంశీ గారి మార్క్ కొన్ని కనపడలేదేమో అన్న టైము, అంటే ఇండస్ట్రీలో మీరు సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ చూసారు. ఆ టైంలో ఎలా తీసుకున్నారు సార్ ఫెయిల్యూర్స్? తీసుకోకపోతే ఏం చేస్తావు, వచ్చినట్టు తీసుకోవాలి అంతే. మన చేతుల్లో ఏం లేదు. సక్సెస్ అయితే హ్యాపీ, ఫ్లాప్ అయితే కొంచెం హర్ట్ అవుతాం, డిస్టర్బ్ అవుతాం. ఇది కరెక్ట్ కాదు, ఏదో తప్పు జరిగింది అనుకుంటాం, అది ఏదైనా చెక్ చేసుకుంటాం. ఎవరైనా అంతే, నేనైనా కాదు. ప్రతి 10 yearsకి జనరేషన్ మారుతూ ఉంటుంది అంటే ఏం మారదు. మనిషే. నువ్వు చిన్నప్పుడు అమ్మ అన్నావు, ఇప్పుడు ఏమన్నా అంటున్నావా? బొమ్మ అంటున్నావా? అమ్మానే అంటావు కదా, అన్నవేది అంటున్నావు కదా. అవును సార్. మరి మనిషి ఎప్పుడు మారడు. భాష మారుతుంది, వేసుకునే బట్టలు మారుతాయి. అప్పుడు డెనిమ్స్ ఉండే కదా, కాటన్స్ ప్యాంట్లు ఉండే, టెరీ కాటన్ ప్యాంట్లు ఉండే. ఇప్పుడు తర్వాత డెనిమ్స్ వచ్చినాయి. కానీ నిన్నే పెళ్ళాడతా, మురారి, ఎవర్ గ్రీన్, ఇంకొక 100 ఏళ్ళకైనా అవి అలా చరిత్రలో ఉంటాయి మీ సినిమాలు. ఏదైతే సింధూరం కానీ చాలా సినిమాలు. సరే, ఇప్పుడు అలాంటి సినిమాలు ఫ్రెష్గా అంటే ఇప్పుడు మీరు పార్ట్ 2లు కానీ అంటే మురారి 2 కానీ లేదంటే హిట్ అయిన సినిమాలు, ఇప్పుడు ఇలాంటి సినిమా పార్ట్ 2ల మీద నాకు నాలెడ్జ్ లేదు. పార్ట్ 2 ఎలా తీయాలో తెలియదు నాకు. సో అందుకని నా సినిమాకి సంబంధించిన వరకు అక్కడితో అయిపోయింది ఆ సినిమా. తన పార్ట్ 2 అనేది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్. చాలా అందుకని పార్ట్ 2s మీద నాకు పెద్దగా అభిప్రాయం లేదు, నమ్మకం లేదు. అలాంటి సినిమాలు కృష్ణవంశీ గారు ఇప్పుడు మురారి లాంటి అంటే మురారి కాదు సార్, ఎన్ని అంటే మీ మార్కులు వచ్చిన ఖడ్గం టైం నుంచి రీసెంట్గా చాలా హిట్లు కొట్టారు మీరు. ఇప్పుడు సినిమాలు ఎందుకు సార్ పెద్దగా వర్కౌట్ అంటే జనాలకి నచ్చకనాలు ఏంటి? మీరు అంత మంచి సినిమా తీసినా కూడా జనాలు కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే తీసిన ఏం తెలియదు. తెలిస్తే అలా తీయం కదా, అది తెలిస్తే తీయం కదా అలా.
ఆడియన్స్ పల్స్ మీరు పట్టుకున్నంతగా నాకు తెలిసి ఎవరు పట్టుకోరు సార్. అంటే ఆడియన్స్ పల్స్ అంటూ సపరేట్గా ఉండదు. కొన్నిసార్లు కొన్ని రాంగ్ టైమింగ్స్ అవుతాయి, రాంగ్ ప్లేస్లో రిలీజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ రంగమార్తాండ థియేటర్కల్ సినిమా కాదు, ఆ టైంకి ఉన్న సిచ్యువేషన్ వల్ల థియేటర్కల్ ఫిల్మ్ కాదు, ఓటీటీ ఫిల్మ్. అందుకే అమెజాన్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సో థియేటర్ రిలీజ్ చేయడం తప్పు అనమాట, అంతే. రంగమార్త అన్న టైంలో చిరంజీవి గారి వాయిస్ ఓవర్ నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం, బాగా గౌరవం ఆయన అంటే చాలా ఇష్టం. సో మధ్య మధ్యలో కలుస్తూ ఉంటాను ఆయన్ని. సో ఒక నటుడు గురించి ఒక షాయరీ లాంటిది చెప్పిందాం, దాని మీద తెలుగు యాక్టర్స్ అందరి ఫోటోగ్రాఫ్స్ తోటి తీద్దాం అనే ఒక పాలసీ లాగా చేద్దాం అనుకున్నప్పుడు ఇమీడియట్గా అన్నయ్య అయితే బాగుంటుంది అని ఆయనకి ఫోన్ చేసి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆయన చెప్పి, ఇదంటే ఫెంటాస్టిక్గా ఉంది, నేనే చెప్తున్నట్టుంది, ఇది బాగుంది, చేద్దామని చెప్పి చేశారు. సార్ మీరు స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసిన హీరోలు అవ్వచ్చు, మీ సినిమాలో యాక్ట్ చేసిన నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు, నేను సినిమాలు తీశాను, వాళ్ళు చేశారు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయరు. ఎమోషన్స్, రిలేషన్స్ ఇవన్నీ ఫేక్ అంటారు సార్ ఇప్పుడు? ఏమో అది ఇప్పుడు రకరకాల మనుషులను బట్టి ఉంటుంది, మొత్తం టోటల్గా ఫేక్ అని అనలా. టోటల్గా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం ఎమోషనల్గా సినిమాలు తీస్తున్న వాళ్ళకి ఫేక్ ఎమోషన్స్ ఎలా అంటాం? చాలా మంది ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఎవరు బిజీ వాళ్ళకుంటాయి, ఎవరి సినిమాలు వాళ్ళకుంటాయి, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి, ఎవరి జీవితాలు వాళ్ళకుంటాయి. సో అది కంటిన్యూ అవ్వటం చాలా కష్టం, తక్కువ మందిలో జరుగుతుంది అలా. మీ సినిమాలో పెద్ద పేరు తెచ్చుకున్న హీరోలు కూడా ప్రజెంట్ చాలా సినిమాలు చేస్తున్న, పేరు చెప్పను, ఆ హీరోతో అంటే మీరు నెక్స్ట్ సినిమా తీయాలన్నా కానీ, లేదంటే మీకు ఆయనతో రిలేషన్ కానీ, ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, ఏమో తెలియదు నాకు. అలాంటి మనం మాట్లాడుకోవడం అనవసరం. మీరు సినిమా తీశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో చేశారు, వెళ్ళిపోయారు, అయిపోయింది అక్కడ తట్టి. సార్ ప్రజెంట్ కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మీరు ఏమైనా చెప్తారా సార్? అంటే సినిమా నేనే డైరెక్షన్ నేర్చుకున్నాను, కొత్తగా వచ్చే డైరెక్టర్ల దగ్గర నేను నేర్చుకోవాలి, వాళ్ళకి చెప్పేంత సీన్ లేదు, అంత స్థాయి లేదు నాకు. కానీ సార్ అప్పుడు క్యారీవ్యాన్స్ ఇవన్నీ అంటే ఆర్టిస్టులు, హీరోలు, టైమింగ్స్ అప్పుడు కరెక్ట్గా వెళ్ళేవాళ్ళు సార్ షూటింగ్కి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అంటే టైమింగ్స్ ఏమన్నా అంటారు? అలాగేం లేదు, ఇప్పుడు నేను రంగమార్తాన్ని తీసిన 1 year అయింది కదా, అంత పర్ఫెక్ట్గానే ఉంది. అలా అనుకుంటే అలాగైంది. మార్నింగ్ 7 అంటే 7కి స్టార్ట్ చేసేవాళ్ళం, నైట్ వరకు వెళ్ళేవాళ్ళం, అవేం మారలేదు. సార్ ఖడ్గం ఎన్ని రోజుల్లో తీశారు సార్ సినిమా? 67 days, 66 days. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ అదంతా కలిపితే టోటల్గా 6 months అనుకుంటా, 6 months 8 months రీసెర్చ్ తోటి కలిపి ఒక 8 months అయింది. కానీ ప్రజెంట్ అయితే సినిమా థియేటర్స్కి జనాలు తక్కువయ్యారు, రావడం తక్కువయ్యారు, ఓటీటీ ప్రభావం. ఎందుకంటే ఇంట్లో ఓటీటీ ప్రభావం అని కాదు, ఇప్పుడు ఇంట్లో బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది, బ్రహ్మాండమైన టీవీస్ వచ్చేసినాయి, బ్రహ్మాండమైన సౌండ్ సిస్టమ్ వచ్చింది, సో మెనీ ఇంటర్నేషనల్ సినిమా అవైలబుల్గా ఉంది, అన్ని లాంగ్వేజ్ సినిమాలు అవైలబుల్గా ఉన్నాయి. సో హ్యాపీగా ఇంట్లో అది ప్లస్ కరోనా వచ్చింది, బయటికి వెళ్తే ఏమైపోద్దు అని, సో ఒకటి అలవాటు పడిపోయారు ఒక 2 సంవత్సరాల పాటు. ఇప్పుడు లేచి థియేటర్కి వెళ్ళి ఇక్కడ టికెట్ కొనుక్కుని అక్కడ సెక్యూరిటీ ఒకటి తడించుకుని లోపలికి వెళ్ళి ఆడ ఎప్పుడు సినిమా వేస్తే అప్పుడు కూర్చుని దాని ముందు ఆ సిగరెట్ యాడ్స్ దగ్గర నుంచి యాడ్స్ అన్ని చూసి ఆ ఓపిక లేదు చాలా మందికి, అది అనవసరం అనుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం సినిమా థియేటర్లోనే చూడాలంటే ఇప్పుడు కల్కి బ్రహ్మాండంగా చూసారు కదా థియేటర్లో, దేవరా బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా, రీసెంట్ కమిటీ కుర్రోళ్ళు చూస్తున్నారు కదా. సో సినిమాని బట్టి సినిమా బాగుంటే కనెక్ట్ అయితే వస్తారు. బట్ ఇదివరకు అంత 100 రోజులు 50 రోజులు అవి లేవు, ఇప్పుడు అంతా 3-4 daysలో అయిపోతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. సో దాని తాలూకు ఇదే అయిపోతుంది. సార్ తెలుగు ఆడియన్స్కి అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్కి తేడా ఏమన్నా? ఏం తేడా లేదు, తేడా ఆడియన్స్ ఎక్కడైనా ఆడియన్స్, లాంగ్వేజ్ మారుతుంది అంతే. కన్నడ వాళ్ళని, హిందీ వాళ్ళని, కన్నడ సినిమా మనకు కూడా ఆడుతుంది కదా, కేజీఎఫ్ మనకు ఆడింది. తెలుగు వాళ్ళు చూపించేంత ప్రేమ తెలుగు వాళ్ళు అలాగే కాదు, ఎవరు ఒక్కొక్కళ్ళకి జాగ్రఫికల్గా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క స్టేట్కి వాళ్ళ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ మారచ్చు, కానీ ఎమోషన్ బేసిక్. కాంతారా సినిమా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఆడింది. అవును సార్, మనకు కూడా ఆడింది. కన్నడ సినిమా మన కల్కి అన్ని లాంగ్వేజ్లోనే ఆడింది. దేవరా ఆడుతుంది, అంతకుముందు త్రిబులర్ ఆడింది, బాహుబలి ఆడింది. సో ఆడియన్స్ సపరేట్ కాదు కదా, ఇప్పుడు అందరూ కలిపి ఏకమైపోయారు, అందరూ ఆడియన్స్ ఒక్కటే. ఇప్పుడు మురారి పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది, రీ రిలీజ్, చాలా పెద్ద కలెక్షన్స్ వచ్చాయి. ఖడ్గం కూడా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హోప్స్ ఎక్స్పెక్టేషన్ అంటే మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా జరగదు ఏది, అది ఏది జరగాలో అది జరుగుతుంది, మనం పని చేయడం అంతే. సార్ ఫెయిల్యూర్లో ఉన్న కృష్ణవంశీ గారు మైండ్ సెట్ కానీ, అంటే ఆయన ఎమోషనల్గా
ఆ ఫెయిల్యూరు ఆ టైంలో ఎలా ఉండేది సార్? అంత హిట్లు, అంత చుట్టూ జనాలు. అది ఇప్పుడు లేదు అసలు. నేను సక్సెస్ వస్తే రైజ్ అయిపోవటం లేదు, ఫ్లాప్ వస్తే ఇది లేదు. నేను ఫస్ట్ ఎక్కువ జనాలను కలవను. చుట్టూ జనం ఉండడం అనేది ఎప్పుడు జరగదు. పని షూట్ జరుగుతున్నప్పుడే ఉంటుంది. లేకపోతే ఎక్కువ నేను ఒక్కడనే లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి నాకున్న లిమిటెడ్ ఫ్రెండ్స్ తోటి ఉంటాను. ప్రెజర్ ఎక్కువ ఉండొచ్చేమో కదా సార్? అట్లేం తీసుకోరు ఏం లేదు, ప్రెజర్ ఏముంటుంది. కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు సక్సెస్ అయితే సక్సెస్, ఫ్లాప్ అయితే ఫ్లాప్. సార్ గోవిందుడు అందరు వాడాలి అంటే అన్నయ్య చిరంజీవి గారు ఆయనతో సినిమా అన్నప్పుడు చిరంజీవి గారే రామ్ చరణ్ గారు రిఫర్ చేసి చరణ్ అయితే బాగుంటుంది ఈ సినిమా. అలాగేం కాదు, నేను చరణ్ కన్నా పట్టుకెళ్ళాను. చరణ్కి ఒక సినిమా చెప్తాను, అప్పటికే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి నన్ను అంటే రా అని చేశారు. అంటే మిస్ ఫైర్ ఎవరైనా హిట్ అవుద్దని. మిస్ ఫైర్ అవ్వలేదు, అది యావరేజ్ అయింది, అబవ్ యావరేజ్ ఫిల్మ్ అయింది, సూపర్ హిట్ అవ్వలేదు. అంతకుముందు ఉన్న చరణ్ సినిమాల కంటే బెటర్ అయింది. ఎలా ఉండేది సార్ చరణ్ గారితో మీకున్న ర్యాప్? చాలా మంచిది, చాలా కల్చర్డ్, మేనర్స్ కల్చర్ బాగా ఉన్న పర్సన్, గుడ్ హార్టెడ్ పర్సన్, ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా వెరీ నైస్ పర్సన్. నాకు ఇష్టం, పర్సనల్గా చాలా ఇష్టం. చిరంజీవి గారితో మీకు కొంచెం బాగా బాగుంటుంది కదా సార్ ఈ చాలా ఇయర్స్ నుంచి మీరు? ఏంటి సార్ అంటే అన్నయ్యలో చిరంజీవి గారిలో మీరు నచ్చింది అంటే ఏమైనా తీసుకుంటారా ఆయనలో? బోల్డ్ తీసుకోవచ్చు, హార్డ్ వర్క్ కానీ, అందరితోటి కలిసిపోవటం కానీ, అందరినీ ఆప్యాయంగా చూసుకోవటం కానీ చాలా ఉన్నాయండి. చిరంజీవి గారితో సినిమా కూడా ఉందంటున్నారు సార్, మీరు చూద్దాం ఏమవుతుందో అనుకుంటున్నాం, ఏమవుతుందో చూద్దాం. కానీ సార్ ఖడ్గం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్విట్టర్లో కానీ ఖడ్గం రిలీజ్ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీలో కూడా. అవునా? చాలా మంది అంటే రిలీజ్ ఎప్పుడు బిగ్ స్క్రీన్ లో చూడాలి అందరం, మళ్ళీ పాత రోజులు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు సినిమా వచ్చేది కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంటే డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళు సినిమా చూడాలని కానీ అంటే మీకేమో చాలా మంది చెప్తాను, నాకు ఫేస్బుక్ లో ట్విట్టర్ లో చెప్తున్నారు, మేము డెఫినెట్గా చూస్తాం సార్, చూడాలి సార్ చూడాలి, నేను అప్పుడు మిస్ అయ్యాను, నేను అప్పుడు చిన్నపిల్లని నాకు తెలియదు, నేను డెఫినెట్గా థియేటర్లో చూస్తాను అని చెప్తున్నారు చాలా మంది. సార్ కల్కి కూడా ప్రభాస్ గారి సినిమా చూసారు సార్? చాలా బాగా నచ్చింది, చాలా బాగా తీశారు, చాలా బాగా తీశారు. నాగేశ్వన్, స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్. కానీ టెక్నాలజీ అప్పుడు సినిమాలు ఇప్పుడు టెక్నాలజీ చాలా చేంజ్ అయింది సార్. సార్ ఇప్పుడున్న టెక్నాలజీతో మీరు పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు సార్? అంటే మీ అంటే ఏమో తెలియదు సబ్జెక్ట్ని బట్టి. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇప్పుడు శ్రీ ఆంజనేయులోనే సీజీ చేసాం, మురారిలోనే సీజీ చేసాం, సో నాకు తెలియదు కాబట్టి కొత్తది కాదు. నేనేం చేయాలనుకుంటున్నాను, ఏది జనాలకి అవసరం అని అనుకుంటున్నాను అనే దాని మీద డిపెండ్ అవుతుంది సినిమా ఎప్పుడైనా సార్, సబ్జెక్ట్ మీద. అంతేగాని టెక్నాలజీ వచ్చింది కాబట్టి సీజీలతో ఒక సినిమా చేద్దాం అంటే హార్ట్ ఉండదు, హార్ట్ ఉండాలి సినిమాలో. సార్ రంగమార్తాండ ఒక అంటే నెక్స్ట్ లెవెల్, అంటే మీరు అన్నట్టు థియేటర్ కాదు ఇది ఓటీటీ అని. ఓటీటీ నుంచి చూసిన వాళ్ళు కానీ మీకు మన ఇండస్ట్రీ నుంచి పెద్ద కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయి సార్? చాలా వచ్చినాయి, చాలా అన్నయ్యతో కలిపి చాలా వచ్చినాయి, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. కానీ ఆ ఖడ్గం సినిమా నాకు తెలిసి మురారి కలెక్షన్స్ కొట్టాలని కోరుకుంటున్నాం సార్. ఖడ్గం ఖచ్చితంగా మళ్ళీ ఖడ్గం డేస్ అందరం మేమంతా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీరేం చెప్తారు సార్ ఖడ్గం సినిమా ప్రేక్షకులు? అనేది ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు. మీరు ఇంతవరకు టీవీలో చూసారు, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద బిగ్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు, ఎంజాయ్ ఇట్. సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో రామారావు గారు, సావిత్రి గారు, జమున గారు, తర్వాత ఎప్పుడో సార్ హీరోయిన్స్ ఎవరైతే వాళ్ళ పాత రోజులు, తర్వాత మీ జనరేషన్, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్, ఇప్పుడున్న తెలుగు హీరోయిన్స్కి, తెలుగు యాక్టర్స్కి స్కోప్ ఉండటం లేదు, డైరెక్టర్స్ తెలుగు వాళ్ళని పెట్టుకోవటం లేదు, ముంబై నుంచి హీరోయిన్స్ పెట్టుకుంటున్నారు అనేది ఎక్కువ వింటున్నాం సార్. దానికి ఏం చెప్తారు? ఫస్ట్ నుంచే ఉంది, కొత్తగా అనేం కాదు. ఇప్పుడు మొత్తం గ్లోబలైజ్ అయిపోయిన తర్వాత పాన్ ఇండియా సినిమాలు అనుకున్నప్పుడు పాన్ ఇండియా టాలెంట్స్ వస్తాయి కదా, అన్ని లాంగ్వేజ్ల నుంచి అందరూ వస్తుంటారు. కానీ నిండుగా దానికి ఇప్పుడు మనోళ్ళే ఉండాలి, ఇదేనా అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ లోకల్స్కి ఇవ్వాలి అని ఆర్ట్ ఫామ్ ఫ్రీగా ఉండాలి. నిండుగా మీ సినిమాలోనే చూస్తామేమో తెలుగు భోజనం లాగా అందరూ సిస్టరు, వదిన, అక్క. అన్ని సినిమాలు కాదు కదా సార్. మీ సినిమాలు చిరంజీవి గారి నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి సార్? గోల్డ్ సినిమా చూస్తారు ఆయన, నా సినిమా అంటే అడిగి మరి తెప్పించి, ఈవెన్ రంగమార్తాండ కూడా ఇంటికి పంపించి ఇప్పుడు హోమ్ థియేటర్లో క్యూబ్ వేయించి అక్కడ చూసి ఒక అరగంట మాట్లాడారు సినిమా తర్వాత. ప్రతి సినిమా చూస్తాం, నాదనే కాదు చాలా సినిమాలు చూస్తారు ఆయన, ఆయన దేన్ని వదలరు అసలు. సార్ చిరంజీవి గారు ప్రజెంట్ ఫిలిం ఇండస్ట్రీ అవ్వచ్చు, బయట నుంచి అవ్వచ్చు, చాలా మంది చిరంజీవి గారు విమర్శిస్తూ ఉంటారు.
అంటే విమర్శలు మీన్స్ లైక్ ఏదో ఒకటి ఆయన అవి అండము. పట్టించుకోవట్లేదు అసలు. ఉమ్, ఆయన స్థాయి వేరు. ఉమ్. అసలు వాటి గురించి మనం ఆలోచించాల్సిన పర్లేదు. కష్టాల్లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయి. మీరు అప్పటి నుంచి ఆయన దాన అవును, గుణాలు చూస్తూ అవును. వచ్చారు. చాలా చేస్తాడు ఆయన. ఉమ్. చాలా తెలియకుండా చాలా చేస్తాడు. కానీ ఎందుకంటారు సార్ అంత ఎక్కువగా నెగిటివిటీ చిరంజీవి గారిని చాలా మంది అవును, విమర్శించారు. ఉందని నేను అనుకోవట్లేదు. అంత లేదు, ఏదో 0.1% 2% ఎవడెవడో ఏదో అనొచ్చమ్మా, కానీ ఉమ్. దాన్ని మనం ఆడుకోకలేదు అసలు. Yeah. ఆయన స్థాయి వేరే వేరే స్థాయిలో ఉన్నాడు ఆయన. సార్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి అంటే ఒక యాక్టర్గా డిప్యూటీ సీఎం. సార్ డిప్యూటీ చెప్పండి సార్ సీఎం. ఎలా అనిపిస్తుంది మీకు ఆయన్ని? చాలా క్వాలిటీ పొలిటీషియన్. ఉమ్. చాలా బాగుంటుంది, రియల్ హీరో అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుంది సార్ ఆయనతో బాండింగ్ పవన్ కళ్యాణ్ గారితో? నాకు అంతగా తెలియదు, అప్పుడప్పుడు హాయ్ బాయ్ తప్ప. నేను అని తెలుసు ఆయనకి, ఆయన అని నాకు తెలుసు, అంతే తప్ప ఉమ్. మా ఇద్దరి మధ్య పర్సనల్ రాపోయి ఉండేది. ఉమ్. అన్నయ్యతోటి చరణ్ తోటి ఉన్నంత లేదు. ఉమ్. ఆయన వేరే లీగ్ ఫస్ట్ నుంచి కూడా. సార్ ఫైనల్లీ రామ్ చరణ్ గారు యాజ్ ఎ స్టార్గా మీరు మంచి సినిమా తీశారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు ఆయన ట్రిపుల్ ఆర్ తర్వాత. సార్ గేమ్ చేంజర్ ఎలా ఉండబోతున్నాడు సార్? చరణ్ ఎలా చాలా శంకర్ గారి కాంబినేషన్ ఫంటాస్టిక్గా ఉండాలి సినిమా. బాగుంటుంది అనుకుంటున్నాను, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అది టెరిఫిక్ కదా. అది ఆల్రెడీ అందరూ గ్లోబ్లోనే యాక్సెప్ట్ చేశారు కదా, గ్లోబల్ స్టార్ తాను. ఇప్పుడు మీకు గోవిందుడు అందరి వాళ్ళ మూవీలో ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయి సార్ మీరు చరణ్ గారు shooting? అలాగే అన్నీ అంతా హ్యాపీయే. ప్రత్యేకంగా పని లేకపోతే మిగతా సీరియస్గా ఉండడం అలా ఏమి ఉండదు. నేను ఎప్పుడు ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank సో you, మచ్. boss. మేము కూడా ఖడ్గం సినిమా వెయిటింగ్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.